హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. ఎస్ఐ చాలా ధైర్యంగా అపూర్వను ఎదిరించి శరత్చంద్రని కలవడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు. అక్కడ వాచ్మ్యాన్ని కలవగానే, సార్ నాకు మీరొస్తున్నారని చెప్పలేదు సార్, పర్వాలేదు లోపల కూర్చోండి, నేను ఇప్పుడే కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్తున్నాను, మళ్ళీ వచ్చేస్తాను సార్ అని చెప్పి ఎస్ఐని లోపల కూర్చోబెట్టి తను బయటికి వెళ్ళిపోతాడు. ఇక శరత్చంద్ర హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా కోపంగా ఆవేశంగా లోపలికి వెళ్తాడు. ఇక ఎస్ఐని చూసి ఎస్ఐ ముందుల చాలా పొగరుగా కోపంగా కూర్చొని, చెప్పండి ఎస్ఐ, మీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని మాట్లాడారు? 20 సంవత్సరాల క్రితం నా భార్య చనిపోతే అది హత్య అని మీకెలా తెలిసింది? ఏ సాక్ష్యాలు లేకుండా మాట్లాడారో మిమ్మల్ని ఊరికే వదలను, సాక్ష్యాలు చూపించండి అని కోపంగా అడుగుతాడు. కానీ ఎస్ఐ దగ్గర నుంచి ఏ రియాక్షను ఉండదు. తను అలాగే చూస్తూ ఉంటాడు. ఏమైందా అనుకున్న శరత్చంద్ర మెల్లగా వెళ్ళి ఎస్ఐ ఎస్ఐ అని ఇలా అంటూ ఉండగానే అతను కింద కుప్పగూలి పడిపోతాడు. దానితో వెంటనే శరత్చంద్ర డిఎస్పీ గారికి ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే డిఎస్పీ బెటాలియన్ని తీసుకుని అక్కడికి వచ్చేస్తాడు. అసలు ఏం జరిగింది సార్ అని శరత్చంద్రను అడిగేసరికి, నేను తనని ఇక్కడ కలవడానికి పిలిపించాను అని శరత్చంద్ర అనగానే, అంటే మీరు పిలిస్తేనే మా ఎస్ఐ వచ్చాడా లేక తనంతట తానుగా వచ్చాడా అని డిఎస్పీ అడుగుతాడు. లేదు సార్, నేనే పిలిపించాను అని శరత్చంద్ర అనగానే, మీకు పిలిపియాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఎంక్వైరీ చేస్తాడు. 20 సంవత్సరాల క్రితం నా భార్య అగ్ని ప్రమాదంలో మరణించింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ఎస్ఐ నాకు ఫోన్ చేసి అది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ కాదని, ఎవరో కావాలనే నా భార్యని చంపేశారని, తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి చూపిస్తాను అని నన్ను రమ్మని చెప్పారు. తనే ప్రైవసీగా మాట్లాడాలి అంటే నేనే నా గెస్ట్ హౌస్కి పిలిపించుకున్నాను, అంతే. నేను వచ్చే లోపలే ఇక్కడ ఈయన ఇలా పడున్నాడు అని శరత్చంద్ర చెప్పగానే, మీరు కాకుండా ఈ గెస్ట్ హౌస్లో ఇంకెవరైనా ఉన్నారా అని శరత్చంద్రని అడుగుతారు. అప్పుడు తను మా వాచ్మ్యాన్ ఉంటాడు అనగానే ఇక డిఎస్పీ వాచ్మ్యాన్ని పిలిపించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. అసలు ఏం జరిగింది, మా ఎస్ఐ వచ్చినప్పుడు నువ్వు చూసావా అని అడిగితే, చూశాను సార్, నేనే తనని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. నాకు బయట కొంచెం పని ఉండే, వెజిటేబుల్స్ తెచ్చుకుందామని వెళ్ళాను. నేను వచ్చేసరికే ఇక్కడ శరత్చంద్ర సార్ కూడా వచ్చేశారు, అందుకే నేను బయటే ఉండిపోయాను సార్ అని వాచ్మ్యాన్ చెప్తాడు. చూడండి శరత్చంద్ర గారు, ఇదైతే మామూలు హత్య కాదు, ఎవరో కావాలనే ప్లాన్గా మా ఎస్ఐని చంపేశారు. ఇదంతా చూస్తుంటే దీని వెనకాల ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ అని తెలుస్తుంది. వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా మనకి తెలియదు. పైగా మా ఎస్ఐ మీ గెస్ట్ హౌస్లో చనిపోయాడు కాబట్టి మాకు ప్రైమరీ సస్పెక్ట్ మీరే అవుతారు. కాబట్టి మీరు మాకు చెప్పకుండా ఈ సిటీని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళ అందరి నెంబర్స్, ఫోన్స్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు పంపించండి. మాకున్న సస్పిషియస్ అంతా ఇప్పుడు మీరే. పైగా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంత నష్టం జరిగింది కాబట్టి ఈ ఎంక్వైరీ మేము చాలా స్ట్రిక్ట్ గా చేస్తాం అని డిఎస్పీ చెప్పగానే శరత్చంద్ర కాస్త భయపడతాడు. ఇక డిఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోగానే శరత్చంద్ర ఎంతగానో ఆలోచిస్తాడు. అసలు ఎవరైనా నా శోభని ఎందుకు చంపుతారు? చంపిన ఆధారాలు ఇతనున్నాయని ఫోన్ చేశాడు, మరి ఇప్పుడు ఇక్కడ శవమైపోయాడు. ఎవరిదంతా చేస్తుంది? ఎవరున్నారు దీని వెనకాల అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ భూమి గగన్కి ఎలాగైనా సారీ చెప్పాలని చెప్పి తను గగన్ వెళ్లే పార్క్కి వాకింగ్కి వెళ్తుంది. గగన్ అక్కడికి వస్తాడు అని తెలుసు కాబట్టి ముందే తను జాగ్రత్తగా అక్కడికి వచ్చి గగన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక గగన్ రన్నింగ్ చేస్తూ ఉంటే అక్కడ తన షూకి లేస్ ఊసిపోతుంది. అది చూసిన గగన్ కట్టుకోవడానికి వంగుతూ ఉంటే భూమి అంతకంటే ముందే వచ్చేసి ఆ షూ లేస్ని కట్టేస్తుంది. అది చూసిన గగన్ ఎవరా అని చూడాలనుకుంటాడు. కానీ భూమి తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. థ్యాంక్ యూ అని గగన్ చెప్పి మళ్ళీ జాగింగ్ చేస్తూ ఉంటాడు. ఇక అలసిపోయి గగన్ ఒక దగ్గర కూర్చొని ఉంటే భూమి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ వాటర్ తీసుకున్న గగన్, చాలా థ్యాంక్స్ అండి, మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు నాకు ప్రతిసారి హెల్ప్ చేస్తున్నారు, కాకపోతే మీ ఫేస్ నే చూపించడం లేదు అని అనేసరికి భూమి మెల్లగా గగన్ వైపుకి తిరుగుతుంది. భూమిని చూసి షాక్ అయిన గగన్ ఆ వాటర్ బాటిల్ని ఇసిరి కొడతాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, బావా ప్లీజ్ బావా ఒక్కసారి నా మాట విను,
నేను చెప్పేది అర్థం చేసుకో అని భూమి అడుగుతూ ఉంటే, ఇంకా నా జీవితంతో ఆడుకోవాల్సిన ఆటలు పూర్తి కాలేదా? ఇంకెన్నిసార్లు ఆడుతావు? ఎన్నిసార్లు నీ ప్రేమను నమ్మి నేను మోసపోవాలి అని గగన్ అడుగుతాడు. నేను నిన్ను మోసం చేయలేదు బావా. ఆ రోజు పెండ్లి ఆపడానికి దాని వెనకాల పెద్ద పర్పసే ఉంది. ఆ విషయం నీకు తెలియదు, అందుకే నువ్వు ఇలా అంటున్నావు అని భూమి అంటూ ఉంటే, చాలమ్మా చాలు అని గగన్ గట్టిగా దండం పెట్టేసి, నువ్విక నన్ను వదిలేసేయి. నేను నీ పర్పస్ల గురించి నీ రీజన్ల గురించి తెలుసుకోవాలనుకోవడం లేదు. ఇక నాతో నువ్వు వాడుకోవడానికి నేను ఛాన్స్ ఇవ్వాలి అనుకోవడం లేదు. ప్లీజ్ వదిలేసేయి అని గగన్ వెళ్తూ ఉంటే, లేదు బావా, నేను ఆ రోజు జరిగింది చెప్పాలి అనుకుంటున్నాను, ఆగు అని భూమి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, చాలని చెప్తున్నాను కదా, నీ ప్రేమ అంతా మోసం, నీ ప్రేమ దగ, నీ మాట దగ, ప్రతి విషయంలోని ప్రతి మాటలోని అబద్ధమే చెప్తావు తప్ప ఇంకే నిజాలు చెప్పావు. ఆపు భూమి, గతంలా మారిపోయిన మన పెండ్లి గురించి, గతంలో గతించిన మన ప్రేమ గురించి ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అని గగన్ కోపంగా అంటూ ఉంటే, ఏంటి మన ప్రేమ గతంలో గతించిందా? అలా ఎవరు చెప్పారు బావా? ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన ప్రేమ ఎప్పటికీ గతించదు బావా అని భూమి అంటూ ఉంటే, ప్రేమ 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 అని గగన్ గట్టిగా కోపంగా అరిచేసి, చూడు, ఇంకెప్పటికీ మన ప్రేమ గురించి మాట్లాడకు, అది నిజంగానే గతంలో గతించిపోయింది, నా జోలికి ఇంకెప్పటికీ రాకు అని భూమికి తేల్చేసి చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. భూమి చాలా బాధపడుతూ ఇంట్లో కూర్చొని ఉంటే చెర్రీ వచ్చి తనను విషయం అడుగుతాడు. భూమి జరిగింది చెప్తుంది. దాంతో చెర్రీ ఏదైనా చెయ్యాలి అనుకుంటాడు. అంతలోపే మీరా వాళ్ళ అత్తయ్య ఇంట్లో పిల్లలకి పెండ్లయ్యింది, తరువాత సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి కదా అని అడుగుతుంది. అవునత్తయ్య, నేను ఆ విషయం గురించే మర్చిపోయాను, వదినను అడిగి వాటి గురించి ఏర్పాట్లు చేస్తాను అని మీరా అంటుండగానే అపూర్వ అక్కడికి వచ్చి, ఏంటి ఏర్పాట్లు చేస్తావా? అసలు ఎలా ఏర్పాట్లు చేస్తావు? ఏమైనా చెయ్యాలి అంటే ముందు నా పర్మిషన్, నా కూతురు పర్మిషన్ అవసరం లేదా అని అపూర్వ అంటూ ఉండగానే శరత్చంద్ర కూడా అక్కడికి వచ్చేస్తాడు. చూసావా బావా, అసలే నక్షత్ర ఇష్టం లేని పెళ్లి చేసుకొని బాధగా కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఈ వ్రతం ఇది అంటే నా కూతురు ఇంకా బాధపడుతుంది కదా బావా అని అపూర్వ అంటూ ఉంటే, చూడపూర్వ, పెళ్ళైతే జరిగిపోయింది, ఇక మన చేతుల్లో ఏమీ లేదు. వాళ్ళు వ్రతం చేసుకుంటే కనీసం వాళ్ళ మధ్య దూరం కొంతైనా తగ్గుతుంది కదా, పెద్దవాళ్ళుగా వాళ్ళిద్దరినీ కలపాల్సిన బాధ్యత మనదే కదా అని శరత్చంద్ర అనేసరికి అపూర్వ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. అన్నయ్య, మరైతే మనం రథం ఏర్పాట్లు చేద్దామంటారా అని అడుగుతుంది. సరే చేద్దాం అన్నంతలో మీరా వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మాట్లాడుతూ ఉంటే చెర్రీ మాత్రం ముందు మాకు రిసెప్షన్ చెయ్యండి అని అడుగుతాడు. దానితో అసలు ఎవరికి ఏమీ అర్థం కాదు. భూమి కూడా షాక్ అయిపోతుంది. కానీ చెర్రీ మనసులో అనుకునేది ఏంటంటే ఆ రిసెప్షన్ సాకుతో అయినా భూమిని గగన్ని ఏదో రకంగా కలపాలి అని తను ప్లాన్ చేయొచ్చు అనుకున్నాడు. దాంతో రిసెప్షన్ కావాలి అని అడుగుతాడు. అపూర్వ చాలా కోపంగా, అసలు మీ పెండ్లే మాకు ఇష్టం లేదు అంటే మళ్ళీ రిసెప్షన్ చేసి నలుగురిలో పరువు తీసుకోవాలా అని అంటుంది. అప్పుడు భూమి, అదేంటి పిన్ని, ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెండ్లయ్యింది కాబట్టి అందరి ముందు రిసెప్షన్ చేస్తే అందరికీ కూడా తెలుస్తుంది కదా చెర్రీని మీరు మనస్ఫూర్తిగానే అల్లుడిగా అంగీకరించినట్టు. అలా కాకుండా మళ్ళీ పరువు పోతుంది అని మాట్లాడుతున్నారేంటి? ఏంటి నాన్న, పిన్ని మళ్ళీ మొదటికొచ్చింది అని భూమి అడిగేసరికి, మీ పిన్ని మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, మనం గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాట్లు చేద్దాం. నువ్వన్నది కూడా నిజమే, పెళ్లిలో ఏదో అలా జరిగిపోయింది. వచ్చిన గెస్ట్లకి కూడా మనం సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాం. ఇప్పుడు ఈ రిసెప్షన్ పేరుతో అయినా మనం గ్రాండ్గా అందరిలో చెర్రీని మా అల్లుడిగా అంగీకరిస్తే సరిపోతుంది. దీనికి నేను ఒప్పుకుంటున్నాను అపూర్వ, దీని ఏర్పాట్లన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని శరత్చంద్ర చెప్పేసరికి అపూర్వ మొదట చాలా కోప్పడుతుంది. తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయి స్మైల్ ఇస్తూ ఉంటుంది. ఇక అది చూసిన నక్షత్ర కోపంతో ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటమ్మాయ్, ఎలాగో అలాగా ఈ రిసెప్షన్ని ఆపుతావు అనుకుంటే నువ్వేంటమ్మాయ్ సైలెంట్గా నవ్వుతున్నావు? ఇది కూడా ఒకందుకు నా మంచికే పిన్ని, దీని ద్వారా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి అని అపూర్వ అంటూ ఉంటే చెర్రీ ఉండి,
మామయ్య, నాకైతే ఒక కోరిక ఉంది. ఈ రిసెప్షన్కి నేను గగన్ అన్నయ్యని కూడా పిలవాలనుకుంటున్నాను అని తేల్చేసి చెప్పేసరికి శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అపూర్వ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి, వాణ్ణి నువ్వు రిసెప్షన్కి పిలుస్తావా? జరిగినవేవి నీకు అర్థం కావడం లేదా చెర్రీ? నా చెల్లెలి జీవితంలో వాళ్ళు ఉండకూడదు అనే కదా దూరం పెడుతున్నాను. మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాను అంటే అర్థమేంటి అని శరత్ చంద్ర కోపంగా అడుగుతూ ఉంటాడు. బావా, ప్లీజ్ బావా, నువ్వు కాస్త తగ్గు. చెర్రీ అడిగిన దానిలో కూడా న్యాయం ఉంది కదా. మన ఇంట్లో జరిగే ఫంక్షన్ ఎలా జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలియాలి అంటే వాళ్ళు మన ఫంక్షన్కి వస్తేనే బాగుంటుంది బావా. రిసెప్షన్కే కదా, ఫంక్షన్ హాల్కే కదా వస్తారు, వెళ్ళిపోతారు. ఏదో మూలన కూర్చొని వెళ్తారులే. వాళ్ళని పిలవడంలోనే మనకి కూడా గౌరవం ఉంటుంది అని అపూర్వ చెప్పేసరికి, సరే, అపూర్వ ఏదో ప్లాన్ చేసినట్టుంది, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టుంది అనుకొని శరత్ చంద్ర ఓకే అని చెప్తాడు. ఇక గోరింటాకు పిన్ని, ఏంటమ్మాయి, వాళ్ళు రావడానికి నువ్వొప్పుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, అదే పిన్ని, నీకు తెలియదు, భూమికి ఒక తమ్ముడున్నాడు. వాడి దగ్గర నాకు కావాల్సిన ఒక వస్తువు ఉంది. వాళ్ళిక్కడికి వస్తే దాన్ని ఎలాగైనా నేను సొంతం చేసుకోవచ్చు. దానికోసమే వాళ్ళని పిలిపిస్తున్నాను పిన్ని అని అపూర్వ అంటూ ఉంటే, ఇందులో కూడా ఏదో స్కెచ్ ఉందా? సరేలే అని గోరింటాకు పిన్ని వెళ్తుంది. ఇక రిసెప్షన్ ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత అక్కడ గగన్ ఫ్యామిలీ రాకూడదు అని ఫిక్స్ అయిపోతారు. కానీ శారద మాత్రం, నాన్న గగన్, చెర్రీ ఎంతైనా నీకు సొంత తమ్ముళ్లాంటి వాడు. వాడికి మనం ఎలాగైనా సరే కంటికి కనిపించాము అంటే చాలు, వాడు చాలా సంతోషపడిపోతాడు. వాడు చేసుకునే వేడుకలో మనం ఉండడం చాలా ముఖ్యం నాన్న అని గగన్కి నచ్చ చెప్పి తీసుకొని వస్తుంది. ఇక గగన్ ఫ్యామిలీ కూడా రిసెప్షన్ హాల్కి చేరుకుంటారు. శరత్ చంద్ర ఫ్యామిలీ అంతా అంతకు ముందే చేరుకొని ఉంటారు. ఇక గగన్ వాళ్ళ ఫ్యామిలీ రావడంతో శివని కూడా తీసుకొని వస్తారు. శివ భూమిని చూసి చాలా సంతోషపడిపోతాడు. కానీ అక్కడ టెడ్డీ బేర్ ఎక్కడా కనిపించదు. దానితో అపూర్వ, అసలు వీడి చేతిలో టెడ్డీ బేర్ ఉండాలి కదా, ఎందుకని తీసుకురాలేదు? వీళ్ళు ఇంట్లో కాని పెట్టారా అని వెంటనే రౌడీలకి ఫోన్ చేసి, ఆ ఇంట్లో ఒక టెడ్డీ బేర్ ఉంటుంది, ఆ టెడ్డీ బేర్లో నాకు కావలసిన ఒక కెమెరా ఉంది, దాన్ని తీసుకొని రండి అని రౌడీలని పురమాయిస్తుంది. ఇక గగన్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండడంతో రౌడీలు అక్కడ వెళ్లి ఇల్లంతా వెతుకుతారు. కానీ అక్కడ కనిపించిన టెడ్డీ బేర్లో వాళ్ళకి ఏ కెమెరా కనిపించదు. మేడం, కెమెరా లేదు అని అపూర్వకి చెప్తారు. కెమెరా లేకపోవడం ఏంటి? ఆ టెడ్డీ బేర్లోనే కదా ఉండాలి. అంటే ఆ టెడ్డీ బేర్ని ఈ శివ ఎక్కడైనా దాచేశాడా, లేక పొరపాటున ఆ గగన్ చేతికెళ్ళిందా? ఒకవేళ గగన్ చేతికే వెళ్ళుంటే గగన్ ఇంత కూల్గా కూర్చోడు కదా. నా మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్న వ్యక్తి సాక్ష్యం దొరికితే ఇంత కామ్గా ఉంటాడా? ఉండడు. అంటే అది ఎవరి దగ్గరో ఉంది, దాన్ని ఎలాగైనా బయటికి తీయాలి అని అపూర్వ ప్లాన్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ శారదకి కృష్ణప్రసాద్కి మాట్లాడుకునే ఛాన్సే లేకుండా వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఏడుస్తూ ఉండేలా అపూర్వ గతాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటుంది. శివ చాలా అమాయకంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. భూమి కోసం భూమిని వెతుకుతూ ఉంటే అపూర్వ అదే సాకుగా తీసుకొని శివని ఒక గదిలోకి తీసుకెళ్తుంది. నువ్వు ఎవరు? నువ్వు భూమి తమ్ముడివే కదా అని అపూర్వ అడుగుతూ ఉంటే, మీరెవరండి అని శివ అడుగుతాడు. నేను మీ అక్కకి పిన్నినవుతానులే, నన్ను అపూర్వ అంటారు అని చెప్పేసరికి, మీరేనా ఆ అపూర్వ? ఓ, మీ అక్క నా గురించి అన్నీ చెప్పేసిందా? లేదండి, మా అక్క మీ గురించి మంచిగానే చెప్పింది, ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారండి అని శివ అమాయకంగా అడుగుతాడు. అదే, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఎస్ఐకి కెమెరా చూపించావు కదా, ఆ కెమెరా ఎక్కడా అని అపూర్వ అడిగేసరికి, కెమెరానా? నేను ఎవ్వరికి ఏ కెమెరా చూయించలేదండి, నా దగ్గర ఏ కెమెరా లేదు, అది ఆ పోలీస్ ఆయన దగ్గరే ఉంది అని శివ అబద్ధం చెప్తాడు. అప్పుడే అక్కడికి భూమి వచ్చి, ఏంటి శివ ఇక్కడున్నావు అని అడిగితే, ఇదిగో ఈవిడే మీ పిన్నిగారంట కదా, నన్ను లోపలికి తీసుకొచ్చిందక్క అని చెప్పగానే, ఏం ప్లాన్ చేస్తున్నారు అపూర్వ గారు? మా తమ్ముడిని ఇక్కడెందుకు తీసుకొచ్చారు అని భూమి అడుగుతుంది. లేదు, ఏదో మంచిగా అనిపించాడు అబ్బాయి, కాస్త మాట్లాడదామని తీసుకొచ్చాను అంతే అని అపూర్వ తప్పించుకునేసరికి భూమి శివని తీసుకుని బయటికి వచ్చేస్తుంది.
మరి ఆ కెమెరాని ఎవరు దాచిపెట్టారు? శివ టెడ్డీ బేర్ని గగన్కిచ్చాడు. మరి గగన్ చూసి దాచిపెట్టాడా, లేక శివే దాచిపెట్టాడా, లేక భూమి దాచిపెట్టిందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అప్కమింగ్ రివ్యూస్ కావాలి అనుకుంటే స్టే ట్యూన్ టు కేఆర్ మ్యాజిక్. బాయ్ బాయ్.